మొదటగా శివరాత్రి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా భక్తుల పుణ్య స్నానాలు ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం మా ప్రతినిధి శ్యామ్ గోదావరి తీరం దగ్గర నుంచి మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. శ్యామ్, ఉదయం నుంచే గోదావరి నదికి భక్తులందరూ కూడా భారీగా వచ్చి చేతుల పరిస్థితి కనబడుతుంది. అయితే ఉదయం నుంచే ప్రాతకాలం నుండే ఇక్కడ గోదావరి నది ఉంటుంది. గోదావరి నదిలో స్నానం ఆచరించిన తర్వాత దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శైవ దేవాలయాన్ని కూడా భక్తుల నదితో దేవాలయాన్ని క్రికెట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. శివాలయాలన్నీ కూడా ఓం నమః శివ అనే నామస్మరణతో మారుమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మన ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రం గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్నాం. చూస్తూ ఉండొచ్చు ఈ గోదావరి నదికి ప్రాతకాలం నుండే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి నది స్నానం ఆచరిస్తారు. ఆచరించిన తర్వాత తమ ఇంటికి వెళ్ళేసి పూజలు నిర్వహిస్తారు. అయితే ఇక్కడ పుణ్యస్థానం ఆచరించిన తర్వాత భక్తులందరూ కూడా దేవాలయానికి వెళ్ళి పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నది ప్రాంతం అంతా కూడా ఓం నమః శివ అనే నామస్మరణతో అయితే పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మనం ఇక్కడ నది స్నానం తర్వాత నది పక్కనే టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్ వచ్చి కూడా భక్తులందరూ కూడా శివుడికి పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే మన శివుడు ఉన్నాడో శివుడు అభిషేక ప్రియుడు. అయితే అభిషేక ప్రియుడికి అయితే మాత్రం నీటితో గంగాజలంతో అయితే శివుడికి మాత్రం అభిషేక చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా శివుడికి మాత్రం అర్చనతో పాటు అభిషేకాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద శివాలయాన్ని కూడా ఓం నమః శివాయ అనే నామస్మరణతో పంచాక్షర నామంతో శివాలయానికి కూడా మారుమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక గోదావరి నది తీరం వద్ద ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అయితే మొత్తం అయితే ఇక్కడ కొంతమంది భక్తులు గారు భక్తుల్ని అడిగి కొన్ని విషయాలు చూస్తున్నాం. అన్న ఇక్కడ గోదావరి తీరాన ఇట్లా మీరు పురస్కారానికి వస్తున్నారు కదా, చాలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మంచిగా నీట్ గానే ఉంది. నీరు ఎట్లా ఉంది? నీరు కొంచెం తెల్ల ఉంది. కొంచెం రోజు వెళ్తే బాగున్నాయి. కొంచెం బయటికి అంతా తొక్కలు అయిపోయి కాబట్టి మురుకులుగా ఉన్నాయి. మొత్తానికి అయితే గోదావరి నది తీర ప్రాంతంలో అయితే నీరు తక్కువ ఉన్న అయినా కూడా నీరు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంది. గోదావరి నది తీరంలో స్నానం ఆచరిస్తున్నామని చెప్పేసి భక్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఇక్కడికి భారీగా జనాలు మాత్రం భక్తులు కూడా గోదావరి నది తీరానికి భారీగా వచ్చి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం కొంతమందిని అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, ఇక్కడ మీరు పునఃస్నానానికి అయితే వచ్చారు కదా, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు మొత్తం మీద అయితే గోదావరి నది తీర ప్రాంతాల్లో నీరు మాత్రం స్వచ్ఛంగా ఉంది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని చెప్పి భక్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు టెంపుల్స్ కి వెళ్ళి పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలను కూడా శివనామ స్మరణతో మారుమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ దేవాలయాలు దేవాలయాల దగ్గర రద్దీతో దేవాలయాలు మొత్తం క్రికెట్ ఆడుతున్న పరిస్థితి కనబడుతుంది. భక్తుల రద్దీతో ఏదైతే దేవాలయాలు ఉన్నారో దేవాలయాల నిర్వాహకులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తుండొచ్చు, ఇక్కడ నది స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏదైతే గంగా నది తీరాన్న బొట్టు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ నది స్నానం తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ తీర్థ పదార్థాలు తీసుకొని ఇంటికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులందరూ నది తీరానికి వచ్చి స్నానాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా శైవ దేవాలయాన్ని కూడా భక్తులతో మారుమవుతున్న పరిస్థితి కనబడుతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్యామ్.